హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే మన ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈ కథ సండే మ్యాగజైన్లో ఉందండి. కథ పేరు ప్రేమ కథ. రాసిన వారు గోగినేని మణిగారు. నా మాటల్లో పూర్తి కథను వినేద్దాం. ఏంటి అంటూ నీలమ్మ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యపోయింది. అది చల్లని సాయంకాలమే అయినా మిట్ట మధ్యాహ్నపు ఎండ ఆవిడ మొహం పైకి వచ్చింది. కందగడ్డలాగా ఎర్రబారిన మొహంతో. నిజమేనా అంది మళ్ళీ. గంగిగోబులాగా ఎదురుగా నిలబడిన శాంతమ్మ తప్పు చేసిన దానిలాగా తల ఉంచుకునే అవును అన్నట్లుగా తల ఊపుతూ నిస్సహాయంగా నిట్టూర్చింది కూడా. ఆవిడే పెళ్లి కూతురు తల్లి. నీలమ్మ విసురుగా మాటలు తూటాలు వదిలింది. నా కొడుకు మీ అమ్మాయినే చేసుకుంటాను అని అనటమే నాకు విడ్డూరంగా అనిపించింది. ఇప్పుడేమో మీ అమ్మాయే ఈ సంబంధం వద్దని చెప్పటం ఇంకా వింతగా ఉంది. ఈమె గారి అందచందాలను మెచ్చి ఇంతకన్నా గొప్పవాడు వస్తాడని అనుకుంటుందో ఏంటో. అంతట్లోనే ఎవ్వరూ ఊహించని విధంగా అప్పుడే పెళ్లి చూపుల తతంగం ముగించిన అమ్మాయి లోపల గది నుండి వాళ్ళు కూర్చున్న చోటుకు వచ్చి నీలమ్మ వైపు చూస్తూ ధాటిగా అంది. రేపు మమ్మల్ని చూసిన వాళ్లంతా కాకి ముక్కుకు దొండపండు అనే సామెతను గుర్తు చేసుకొని నవ్వకూడదు అనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. గంతకు తగ్గ బొంతలాంటి వాడు నాకు సరిపోతాడు. మీకిప్పుడు అర్థమైందిగా. ఇక మీ కొడుకు ఎందుకు కోరి వచ్చాడో నేలా చెప్తాను, మీరే అడిగి తెలుసుకోండి. ఆ అమ్మాయి ఆ రెండు మాటలు చెప్పేసి ఒక్క నిమిషం కూడా ఆగకుండా లోపలికి రివ్వున వెళ్ళిపోయింది. నీలమ్మ కొడుకు వైపు నిరసనగా చూసి బాగానే అయిందిగా, ఇక వెళ్దాం పదా అంటూ లేచి నుంచుంది. అతను తల్లితో ఒక్క నిమిషం ఉండమ్మా అంటూ ఆ అమ్మాయి వెళ్ళిపోయిన గదివైపుగా వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగొచ్చాడు. చిరునవ్వుతో ఆ అమ్మాయి పెళ్లికి అంగీకరించిందమ్మా. ఇక పెళ్ళి ఎప్పుడు ఎక్కడా ఇలాంటి విషయాలన్నీ మీ పెద్దవాళ్ళు నిదానంగా కూర్చొని మాట్లాడుకోవచ్చులే అన్నాడు. నీలమ్మ ఓ క్షణం కొడుకు వైపు విచిత్రంగా చూసి రుసరుసలాడుతూనే కొడుకుని అనుసరించింది. ఇంటికి రాగానే ఆ అమ్మాయికి ఏం చెప్పి ఒప్పించావురా అంటూ నిలదీసింది. తల్లి కోపం చూసి విశ్వం నవ్వేశాడు. గంతకు తగ్గ బొంతలా మారటానికి నేను నా రూపురేఖల్ని ఎలా మార్చుకోవాలో చెప్పమని ఆ అమ్మాయిని సలహా అడిగాను. నా వైపు ఆశ్చర్యంగా చూసి నేనేదో ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తున్నాను అని అనుకుంటున్నారేమో. నాది చాలా చిన్న ఉద్యోగమని, అది కూడా పెళ్లి తర్వాత మానేస్తాను అని చెప్పింది. నేను నాకేం అభ్యంతరం లేదన్నాను. ఉద్యోగం చేయటం మానటం అనేది పూర్తిగా తన ఇష్టమే అని చెప్పేశాను. అప్పుడు ఆ అమ్మాయి సరే అంది. అసలు ఆ అమ్మాయి అంటే అంత మోజు ఎందుకు వచ్చిందో అది చెప్పు అంటూ మళ్ళీ రెట్టించింది నీలమ్మ. ప్రేమ అంతే అనేసి ఊరుకున్నాడు. ఆవిడికి చిర్రెత్తుకొచ్చిన చేసేదేం లేక మిన్నకుండిపోయింది. అవతల పెళ్లి కూతురు కాదంబరి తల్లిదండ్రులకు కూతురు పెళ్లి విషయం వింతగానే ఉంది. మీ అమ్మాయిని చూడటానికి వస్తున్నా అని మధ్యాహ్నం కబురు పంపి సాయంకాలం వచ్చారు తల్లి కొడుకు. వాళ్ళు తమకి 2 వీధుల అవతల ఉంటున్న వాళ్లే అని వీళ్లకి అప్పుడే తెలిసింది. తాము పిల్లకి కట్న కానుకలంటూ ఏమీ ఇవ్వలేరు. పిల్ల రూపురేఖలు చాలా సాదాసీదాగా ఉంటాయి. చదువు సంధ్యలు కూడా చెప్పుకోదగినంతగా ఏమీ లేవు. ఏదో షాప్లో పనిచేస్తుంది. పెళ్లి కావటం కష్టమే అని అభిప్రాయంతో ఉన్న పిల్ల తల్లిదండ్రులకు ఇలా ఎదురు సంబంధం వెతుక్కుంటూ రావటం విడ్డూరమే అనిపించింది. వయసు మళ్ళిన వాడెవడో అయుంటాడు. పిల్లని చూడటానికి వచ్చినప్పుడు కట్నం ఇవ్వలేని తన పరిస్థితి తెలుసుకొని వాళ్లే వెనక్కి వెళ్ళిపోతారులే అని వాళ్ళు ఊహించారు. అయితే వాళ్ల అంచనాకి భిన్నంగా అబ్బాయి చిన్నవాడు, అందంగా ఉన్నాడు, మంచి ఉద్యోగం ఉందని తెలిసి మరీ ఆశ్చర్యపోయారు. పెళ్లి జరిగిపోయింది. విశ్వం సరదాగా హుషారుగా ఉన్నాడు పెళ్లిలో కూడా. కానీ నీలమ్మ పెళ్లి కూతురు కాదంబరి మాత్రం ఆ పెళ్లికి కారణం తెలియకేనేమో ముభావంగా ఉండిపోయారు. విశ్వం వాళ్ల ఉదాసీనతను గుర్తించాడు. కానీ తాను చేయగలిగింది ఏమీ లేదన్నట్లుగా మౌనంగానే ఉండిపోయాడు. కాదంబరి అత్తవారింటికి కాపురానికి వచ్చేసింది. పనులన్నీ సక్రమంగా నిర్వర్తించటం చూసి నీలమ్మ కొంచెం సంతృప్తి పడింది. తనకి ఆరోగ్యం సరిగ్గా లేనందువల్లనే ఇలాంటి పనిమంతురాలైన అమ్మాయి అయితే బాగుంటుంది అని కొడుకు అనుకున్నాడేమో అని
పెళ్లి కారణం అదే అయి ఉంటుందని ఊహించింది. అయితే అది నిజం కాదని ఆమెకు తొందరలోనే తెలిసి వచ్చింది. ఒకరోజు పెరట్లో నుంచి నీళ్ల బిందెతో లోపలికొస్తూ గడప తగిలి కాదంబరి బోర్లా పడిపోయింది. దాంతో బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏం చెయ్యాలా, ఎవరిని సాయానికి పిలవాలా అని ఆలోచనలు చేస్తున్న నీలమ్మకు అంతా తను చూసుకోగలను అని భరోసా ఇచ్చాడు విశ్వం. కానీ ఆవిడకు నమ్మకం కుదరక, నీ వల్ల ఏమవుతుందిరా అంది. కానీ ఆ మర్నాటి నుండి కొడుకు చేస్తున్న పనులు చూసి ఆవిడ విస్తుపోయింది. తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు, తల్లి సలహాలతో వంట పనులు పూర్తి చేయటమే కాకుండా కాదంబరికి చేయవలసిన పనులు చక్కగా చేస్తున్నాడు. ఒళ్ళు తుడవడం దగ్గర నుంచి భోజనం చేయించడం వరకు కొడుకు చేయటం చూసి, నీలమ్మ ఇలాంటి చాకిరి చేయాల్సి వచ్చిందేమిట్రా అంటూ నిట్టూరిస్తే, విశ్వం, బావుందమ్మా, రోజు మనల్ని కూర్చోబెట్టి అన్ని పనులు చక్కబెట్టే కాదంబరి కొన్నాళ్ళు మంచం మీద ఉండాల్సి వస్తే ఈ మాత్రం చేయటం కూడా గొప్పైనా అన్నాడు. ఆ సమాధానం నీలమ్మకే కాదు, కాదంబరికి విచిత్రంగానే అనిపించింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ముగ్గురే కాకుండా ఇంకో చిన్నపిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడి పనులన్నీ మంచం మీద నుండే కాదంబరి చెప్తూ ఉంటే విశ్వమే తల్లి సాయంతో చేసేస్తున్నాడు. ఆ మధ్య విశ్వం పిలుపుతో ఆ ఇంటి అల్లుడు కాంతారావు వీళ్ళింటికొచ్చాడు. 5-6 ఏళ్ల క్రితం విశ్వం అక్కయ్య యాక్సిడెంట్లో చనిపోయింది. కాంతారావుకు మళ్ళీ పెళ్లి చేయాలి అని అతని పెద్దవాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటే చాలా సంబంధాలు అతన్ని 3 ఏళ్ల కొడుకుని చూసి వెనక్కి వెళ్ళిపోయాయంట. ఈ విషయం తెలిసిన విశ్వం అతన్ని ఓసారి పిల్లాన్ని తీసుకుని రమ్మని పిలవటం జరిగింది. అతను వచ్చిన రోజున నీలమ్మ ఎవరో దగ్గర బంధువులను పిలిపించి ఆ పిల్లాడి పేరున వాళ్లకున్న పొలంలో ఎంత పెడతారు, పోషణ వివరాలు అలాంటివన్నీ మాట్లాడుతుంటే కాదంబరి వాళ్ళ దగ్గరకు వచ్చి ముడుచుకొని పోయి కూర్చున్న చిన్నపిల్లాన్ని తీసుకొని లోపలికి వెళ్ళబోయింది. నీలమ్మ కాదంబరితో, ఏ విషయం తేలకుండానే ఇంట్లోకి తీసుకెళ్తున్నావు ఎందుకు అని నిలదీసింది. వీడికి వయసులో కావలసింది అమ్మ లాలన మాత్రమే, అది నేనిస్తాను. ఇక ఆస్తిపాస్తుల వ్యవహారం మీ పెద్దవాళ్ళు చూసుకోండి, దాంతో నాకేం సంబంధం లేదు. పిల్లాడు పెద్దయ్యాక స్వతంత్రంగా బతికేలాగా చదువు సంధ్యల బాధ్యత చూసుకుంటే సరిపోతుంది అని కాదంబరి చెప్పేసింది. కాంతారావు వెంటనే లేచి నుంచొని, నా పిల్లాడికో బంధం ఏర్పడింది, వాడి గురించి నాకు ఇంకా దిగులు లేదు. ఇక పొలం ఎంత ఏంటి అనే విషయాలు పెద్దలు ఎలా అంటే అలాగే చేస్తాను, కాదనేది ఏం లేదు అంటూ వెళ్ళిపోయాడు. అలా వాడి పెంపకం కాదంబరి చేతుల్లోకి వచ్చేసింది. ఆ రోజు గదిలో కూర్చున్న తల్లి దగ్గరకు వచ్చి విశ్వం హుషారుగా చెప్పాడు, అమ్మా, రోజులాగే బుజ్జిని అత్త దగ్గర కూర్చో, నిద్ర వస్తే పక్కనే పడుకో అని చెప్తుంటే వాడేమన్నాడో తెలుసా? అత్త కాదు అమ్మా అన్నాడు. నీలమ్మ కొడుకు వైపు అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది. ఆ తర్వాత మెల్లగా అంది, రక్త సంబంధం ఉన్న నాకంటే ఏ బంధం లేకపోయినా కాదంబరి వాణ్ణి అమ్మలాగే ఆదరంగా చూస్తుంది. నాకదే ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది. విశ్వం చిరునవ్వుతో, అందుకే బావని పిల్లాన్ని తీసుకొని రమ్మని పిలిచాను, ఇలాగే అవుతుందిలే అని నేను ఊహించానులే అన్నాడు. నువ్వు ముందే అలా ఎందుకు అనుకున్నావురా అంటూనే కొడుకు వైపు నిశ్చితంగా చూసి, ప్రేమ అని చెప్పి ఊరుకుంటావు కానీ ఏదో కథ ఉంది అనిపిస్తుంది, అది చెప్పు అంది మళ్ళీ. కొడుకు చేయి పట్టుకొని లాగి తన పక్కన కూర్చోబెట్టుకొని చెప్పు అంది. సరే చెప్తాలే అంటూ విశ్వం మొదలుపెట్టాడు. ఒకరోజు నా స్నేహితుడిని కలిసేందుకు వెళ్ళి తిరిగి వస్తూ ఓ పార్కులో కాసేపు విశ్రాంతిగా కూర్చుందామని ఓ సిమెంట్ బెంచి చూసుకొని కూర్చున్నాను. సరిగ్గా ఆ బెంచికి అటువైపు 3 అమ్మాయిలు కూర్చున్నారు. ఇటువైపు నేనొక్కడే ఖాళీగా కూర్చోవటం వల్ల కాబోలు వాళ్ల మాటలన్నీ నా చెవిన పడ్డాయి. వాళ్ల మాటల్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు 3 ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు. ఆ రోజు వారానికోసారిగా వాళ్ల ఓనర్ ఇచ్చే జీతం డబ్బుని ఆ రోజుకు సెలవును తీసుకొని మరో చోట ఇంకో మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని అనుకున్నారు. వాళ్ళు వస్తున్న దారిలో ఒక వారన తుప్పల్లో పడి ఉన్న ఒక ఆవిడని చూశారు. మొహం నిండా రక్తపు చారికలతో కొన ఊపిరితో మూలుగుతున్న ఆవిడని చూసిన వాళ్లకు ఏం చెయ్యాలో పాలుపోలేదు.
ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతే ఒక అమ్మాయి మాత్రం తాను వాళ్లతో రాలేను అని చెప్పి ఆవిడ్ను ఒక ఆటో అతని సాయంతో హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్పించి తన దగ్గరున్న డబ్బుతో మందులు కొనిచ్చి ఆమెకు మెలకు వచ్చాక నెంబర్ తెలుసుకొని వాళ్ళకి కబుర్ చేస్తాను అని హాస్పిటల్ వాళ్ళు తెలియజేశాక వచ్చేసి అక్కడ కూర్చుంది. చేతిలో ఉన్నదంతా ఖర్చు చేసుకొని వాళ్ళ దగ్గరుండి వసూలు చేసుకోకుండా వచ్చేసావు. ఈ వారం అంతా ఎలాగే అని ఓ అమ్మాయి అడిగితే ఏదో లేబ్బా జరుగుతుందిలే, డబ్బుదేముంది, వచ్చే వారం మళ్ళీ అంతోందిగా పెద్దావిడ. అందులోనూ మన ఊరి మనిషి అలా పడి ఉంటే ఎలా వదిలేసి వెళ్తామో అని చెప్పింది ఆ అమ్మాయి. మన ఊరి మనిషి కాకపోతే వదిలేయచ్చా అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు మన రాష్ట్రానికి చెందినవారేగా అనుకుంటా అంది జవాబుగా. మన రాష్ట్రానికి కాకుండా ఏ ఉత్తరాది వాళ్ళు అయితే పట్టించుకోనక్కర్లేదంటావా అనే ప్రశ్న మళ్ళీ వచ్చింది. అప్పుడు మన దేశస్థురాలే కదా అనుకుంటా అంది. ఏ విదేశస్థులు అయితేనో అని అడిగితే అప్పుడు కూడా ఎవరిదైనా ప్రాణమేగా, మనుషులమేగా అనుకుంటాను, అంతేనా అంటూ నవ్వుతూ వాళ్లకు జవాబు చెప్పి లేచి నుంచుంది ఆ అమ్మాయి. నేనప్పుడు తల తిప్పి చూశాను. ఒకే ఒక్క సెకను సేపు చూసినా కూడా చాలా సాదా సీదాగా అనిపించే ఆ అమ్మాయిలో అపూర్వమైన అందం ఏదో నాకు కనిపించింది. ఆ అమ్మాయి మాటల్లో వెల్లివిరిసిన ప్రేమతత్వం, మానవత్వం వల్ల కాబోలు వాళ్ళు వెళ్ళిపోయిన కొద్దిసేపటికే హాస్పిటల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మీ అమ్మగారు ఎక్కడికో వెళ్తుంటే దొంగలెవరో మెళ్ళోని గొలుసు కోసం గాయపరిచి రోడ్డు వారిన తుప్పల్లోకి లాక్కెళ్ళి పడేసిపోయారు. ఎవరో అమ్మాయి చూసి ఇక్కడ చేర్పించింది, ఇప్పుడే ఆమెకు మెలుగు వచ్చింది అని చెప్పారు. పార్కులో ఆ అమ్మాయిలు మాట్లాడుకుంది నీ గురించే అని నాకప్పుడు అర్థమైంది. ఎదురు తిరగటం వల్లనే అలాంటి అనర్థం జరిగిందని నువ్వు చెప్పావు. తర్వాత జరిగింది నీకు తెలిసిందేగా అమ్మా. కొన్నాళ్ల తర్వాత మనకు దగ్గరలోనే ఒక వీధిలో ఆ అమ్మాయి కనిపించేసరికి వెంబడించి అడ్రస్ తెలుసుకున్నాను. నీ మొహం నిండా రక్తపు మరకలు ఉండటం వల్ల నిన్ను చూసినప్పుడు కాదంబరి గుర్తుపట్టలేదేమో అంటూ ముగించాడు విశ్వం. గుమ్మం దగ్గర నుంచి ఎవరో కదిలి వెళ్ళినట్లుగా అనిపించి విశ్వం వెంటనే లేచి నుంచున్నాడు. కాదంబరి మెల్లగా గోడ పట్టుకుని నడవటం చూసి నువ్వెందుకు లేచావు కినుగ్గా అడిగాడు. కాదంబరి అతని వైపు కళ్ళు విప్పార్చి చిరునవ్వుతో చూసింది. మొదటిసారిగా ఆమె మొహం నిండా పరుచుకున్న ఆనందాన్ని, వెలుగుని చూసి విశ్వం ఆశ్చర్యపోయాడు. కాదంబరి మెల్లగా అంది, లేచాను కాబట్టే నాకు విషయం తెలిసింది. నాలోని ప్రేమతత్వాన్ని గుర్తించి గౌరవించిన మీలోని దైవత్వానికి తల వంచి నమస్కరిస్తున్నా అంటూ భావోద్వేగంతో విశ్వం చేతుల్లో మొహం దాచుకుంది కాదంబరి. నీతో కలిసి జీవితం పంచుకోవటం వల్ల నా జీవితం ఆనందంగా గడిచిపోతుందనే స్వార్థమే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు విశ్వం. కోడల్లోని అందాన్ని మొదటిసారి గమనించిన నీలమ్మ ఆనందంగా మనసులోనే వాళ్ళని ఆశీర్వదించింది. మంచి ప్రేమ కథ. మళ్ళీ కలుసుకుందామండి.